ఇశ్రాయేలీలు అమాలీకులకు చేసింది నాకు జ్ఞాపకమే అంటున్నాడు దేవుడు. ఏం చేశారు ఈ అమాలీకీలు ఇశ్రాయేలీలకి? ఇశ్రాయేలీలు ఎవరు? ఇశ్రాయేలీలేమో దేవుని ప్రజలు. ఇప్పుడు మన లెక్కల్లో ప్రకారంగా చూసుకుంటే రక్షణ పొందిన ప్రజలు ఇశ్రాయేలీలు. దేవునికి స్తోత్రం. ఈ రక్షణ పొందిన వారు దేవుని ప్రజలు, దేవుని బిడ్డలైన వీరికి అమాలీకీలు ఏదో చేశారంట. అది నాకు జ్ఞాపకమే అంటున్నాడు దేవుడు. ఏం చేశారు అనంటే, మనం ఒకసారి వెనక్కి వెళితే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలోంచి బయలుదేరి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా వాళ్ళకి ఎర్ర సముద్రం ఎదురయ్యింది. ఆ ఎర్ర సముద్రాన్ని దాటుకుని వచ్చిన తర్వాత, ఎర్ర సముద్రంలో నుండి పడి అవతలకి వచ్చిన తర్వాత వాళ్ళకి మొట్టమొదట ఎదురైన శత్రువే అమాలేకీయులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అమాలేకీయులు ఏసావు సంతతికి చెందినటువంటి వారు అనమాట. ఏ సంతతికి చెందిన వారు? ఏసావు సంతతికి చెందినటువంటి వారు. ఈ అమాలేకీయులు ఇశ్రాయేలుల మీదకి అనవసరంగా ఏ కారణం లేకుండా గొడవకొచ్చారు. అయితే దేవుడు అక్కడ వాళ్ళకి తోడై ఉండి యుద్ధములో ఇశ్రాయేలులకు జయమును అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. జయము పొందేశారు. కానీ అదంట దేవుడు జ్ఞాపకములో పెట్టుకున్నాడంట. పలానా టైంలో ఇశ్రాయేలీలు వారి దారంట వారు వెళతా ఉంటుంటే అమాలేకీయులు ఏ కారణం లేకుండా వచ్చి ఇశ్రాయేలీల మీద యుద్ధం చేశారు అన్న సంగతి దేవుడు ఎక్కడ పెట్టుకున్నాడు చెప్పండి? జ్ఞాపకంలో, మైండ్లో పెట్టేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడైతే జయం ఇచ్చేశాడు. కానీ ఇశ్రాయేలీలు కానాను దేశంలో స్థిరపడిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు, వెళ్ళి వాళ్ళని సమూలంగా నాశనము చెయ్యని సౌలుకి దేవుడు ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆజ్ఞాపించింది చెయ్యాలా వద్దా? చెయ్యాలి కదా. సౌలు చేద్దామని వెళ్ళాడు. దేవుని చిత్త ప్రకారంగా ఆయన చెప్పినట్లుగా వాళ్ళందరినీ చంపేద్దామని వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఇతని మనస్సు మారింది. తన సొంత ఆలోచన ఒకటి వచ్చింది. ఆ ఆలోచన ఏంటంటే, అనవసరంగా వీళ్ళందరినీ చంపేయటం ఎందుకు అని చెప్పి పశువులలో బలహీనమైన వాటన్నిటినీ చంపేసి బలమైన వాటిని బ్రతకనిచ్చాడంట. ప్రజలలోనేమో ప్రజలందరినీ చంపేశాడు. ప్రజల్ని పరిపాలన చేస్తున్న రాజు అయిన అగగును మాత్రము బ్రతకనిచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అందరినీ చంపేయమంటే రాజైన అగగును చంపలేదు. అన్నిటినీ చంపేయమంటే బలహీనమైన పశువులు చంపేశాడు, కానీ బలమైన వాటిని చంపలేదు. దేవునికి స్తోత్రం. కొవ్వు పట్టిన వాటిని, బలిసిన వాటిని, బలంగా ఉన్న పశువులన్నిటినీ తీసుకుని ఇంట్లో పెట్టాడు. అతని ఉద్దేశం ఏంటంటే, ఇవి బలిసున్నాయి, కొవ్వు పట్టున్నాయి, ఈ కొవ్వును దేవునికి దహన బలిగా అర్పిస్తే ఆయనకి ఇష్టం అవుతుంది కదా అని చెప్పి ఆ కొవ్విన పశువులను చంపకుండా తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పింది చేయకోకుండా, ఆయన ఆజ్ఞాపించినట్లుగా చేయకోకుండా నువ్వు ఎన్ని బలులు అర్పించినా అది దేవునికి ఇష్టమో, నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా అది దేవునికి ఇష్టం కాదు. నువ్వు విలువైన కానుకలు ఇవ్వచ్చు, వెలగలిగినవే, చాలా 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 గొప్పవే నువ్వు కానుకలుగా ఇవ్వచ్చేమో, కానీ నువ్వు దేవుని ఆజ్ఞను పాటించుకోకుండా, దేవుడు చెప్పినట్టుగా చేయకోకుండా నువ్వు ఏమిచ్చినా దాని వలన దేవునికి సంతోషము ఉండదు. హల్లెలూయా. అవన్నీ బ్రతకనిచ్చాడు కదా. సమూయేలు వచ్చాడు. సమూయేలు వచ్చినప్పుడు సౌలు అంటాడు కదా, దేవుని ఆజ్ఞని నేను నెరవేర్చేశాను అంటాడు. మరి దేవుని ఆజ్ఞని నెరవేరిస్తే నాకు వినబడుతున్న ఆ ఎడ్ల రంకెలు, గొర్రెల అరుపులు ఏంటి అని అంటే, సౌలు అంటాడు అవన్నీ బలిసున్నాయి, అందుకనే బలి అర్పించడానికి తీసుకొచ్చాను అని అన్నప్పుడు సమూయేలు ఏమంటాడో తెలుసా? 22వ వచనంలో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము.
నువ్వు బలులు అర్పించడం వలన దేవుడు సంతోషిస్తాడు అనుకుంటున్నావా? నా ఆజ్ఞలు పాటించుకోకుండా నువ్వు బలులు అర్పిస్తే దాని వలన దేవునికి సంతోషము కాదు అని ఇక్కడ వాక్యములో వ్రాయబడి ఉంది. గమనించండి, మనము దేవుని ఆజ్ఞలు పాటించుకోకుండా, దేవుని చిత్త ప్రకారంగా నడుచుకోకుండా మనం ఏమి అర్పించినా దాని వలన దేవుడు సంతోషించడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ సౌలు దేవుని ఆజ్ఞను తృణీకరించాడు. దేవుడు చెప్పింది ఒకటైతే ఆయన చేసింది ఒకటి. దేవుడు అన్నిటినీ చంపేమంటే సౌలేమో బలహీనమైన వాటిని చంపి బలమైన వాటిని బ్రతకనిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తానికి తన స్వచిత్తాన్ని కలిపాడు. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం నుంచి దాటిన తర్వాత ఆ అనుభవం ఏంటంటే రక్షణ పొందిన అనుభవం. రక్షణ పొందిన తర్వాత మనకి ఎదురయ్యే శత్రువు ఏంటో తెలుసా? అమాలేకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వాక్య భాగాల్లో ఉంటాయి, అమాలేకులకు ఇశ్రాయేలీలకు తరతరములకు యుద్ధమే అని చెప్తాడు దేవుడు. ఎప్పటి వరకు యుద్ధం అంట? తరతరములకు యుద్ధమే అమాలేకులకి ఇశ్రాయేలీలకి. అలాగే రక్షణ పొందిన మనకు ఈ అమాలేకీలతో ఎప్పుడూ కూడా యుద్ధమే. ఎవరి అమాలేకీలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు అనంటే అమాలేకీలు లోకానికి, లోకాశలకు, శరీరాశలకు సాదృశ్యంగా ఉన్నది. దేవునికి స్తోత్రం. అమాలేకు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? లోకాశలకు, శరీరాశలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఆ లోకాశలకు, శరీరాశలకు రక్షణ పొందిన మనకు ఎప్పుడూ కూడా ఏంటి? యుద్ధమే. దేవునికి స్తోత్రం. ఎప్పుడూ కూడా మనతో అవి పోరాడుతూనే ఉంటాయి, మనకు వ్యతిరేకంగా వస్తానే ఉంటాయి. అయితే దేవుని పిల్లలముగా మనం ఏం చేయాలో తెలుసా? దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, అమాలేకీలను సమూలంగా నాశనము చేసే ఏది దేనిని ఉంచొద్దు అని దేవుడు చెప్పాడు. అలాగే ఆ లోకాశలు, శరీరాశలు, ఈ లోక సంబంధమైన ఆచార అలవాట్లు అన్నీ కూడా రక్షణ పొందిన మనలో సంపూర్ణంగా నాశనం అయిపోవాలి. ఆమేన్. సంపూర్ణంగా వాటిని చంపివేయాలి. ఇది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. అయితే సౌలులాగా కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? బలహీనమైన వాటిని చంపేసి బలమైన వాటిని ఉంచుకుంటున్నారు. బలహీనమైన చిన్న చిన్న పాపాలను చంపేస్తారు, బలమైన పెద్ద పెద్ద పాపాలను ఉంచుకుంటున్నారు చాలా మంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభు వారు కూడా ఒకసారి ఏమన్నారంటే, శాస్త్రులు పరిసయ్యులతో, మీరు దోమలను చంపి ఒంటెలను మృంగివేసేవారు మీరు అన్నారు. ఏంటంట? దోమలను చంపి ఒంటెలను మింగేస్తారంట. దోమ ఎంత ఉంటుంది? ఒంటె ఎంత ఉంటుంది? అటువంటి చిన్న చిన్న దోమల్ని చంపేసంట ఒంటెలు మృంగివేయువారు మీరు అన్నారు. మనలో కూడా చాలామంది అలాగే చిన్న చిన్న దోమల్లాంటి పాపాలను చంపేస్తున్నారు, కానీ ఒంటెల్లాంటివి మాత్రం ఇంకా ఉంచుకుంటున్నారు. హల్లెలూయా. ఇంకా మృంగుతున్నారు, వాటిని తమలో ఉంచుకుంటున్నారు చాలామంది. సాతానుడు ఏం చేశాడంటే మనలో బలహీనమైన వాటిని చంపేసేటట్టుగా చేశాడు. సినిమా అనే దోమను చంపేసేటట్టుగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది వరకు సినిమా చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? సినిమా హాల్కి వెళ్ళాలి. మరి అస్తమాను వెళ్ళడం కుదరదు కదా మనకి. ఏ వారానికో నెలకో వెళ్ళి సినిమా చూసి వచ్చేసేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాతానుగాడు ఏం చేశాడంటే వీళ్ళ వారానికి నెలకోసారి వెళ్తున్నారు సినిమా చూడడానికి. అలా కాదు, వీళ్ళకి రోజు చూసేటట్టుగా వీలుగా ఉండాలని చెప్పి ఏం చేశాడో తెలుసా? ఇంట్లోకే తెచ్చేసాడు. ఏంటది? టీవీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ సినిమా హాల్లో ఉండేది ఏంటంటే వెండి తెర. ఏం తెర అది? వెండి తెర. ఇప్పుడు ఇంట్లోనికి వచ్చేసింది. అదేంటో తెలుసా? బుల్లి తెర. దేవునికి స్తోత్రం. అస్తమాని చక్కగా సినిమాలు అన్నీ వస్తాయి, ఇంట్లోనే ఉండి చూడొచ్చు, ప్రతిరోజు చూడొచ్చు, బయటికి వెళ్ళవలసిన పని లేదు. సాతానుడు కూడా ఆలోచన చేశాడు, వీళ్ళు ఇంట్లోనే ఉండి చూస్తున్నారు,
బయటికి వెళ్ళినప్పటికి వీళ్ళకి అవకాశం ఉండట్లేదు, బయటికి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళకు వీలుగా ఉండాలని చెప్పి మన చేతుల్లోకే ఇచ్చేసాడు. ఏంటది? చిట్టి తెర. ఏంటది? చిట్టి తెర. దేవునికి స్తోత్రం. సెల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటున్నారో చెప్పండి ఇప్పుడు? హల్లెలూయా. కాగితాలు ఏరుకునే వాళ్ళ దగ్గర కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్. దేవునికి స్తోత్రం. చర్చికి వచ్చినప్పుడు బైబిల్స్ అన్నా మర్చిపోతున్నారేమో కానీ సెల్ ఫోన్ మాత్రం మర్చిపోట్ల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతానుడు ఏం చేశాడు? మన చేతుల్లోకే ఇచ్చేశాడు చిట్టి తెర. ఇప్పుడు ఇంట్లో ఉండే చూడవసరలా, ఎక్కడికి వెళ్ళినా సరే మన కూడా ఉంటుంది. బస్సులు అయినా చూడొచ్చు, ట్రైన్లు అయినా చూడొచ్చు, పని చేసుకుంటూ చూడొచ్చు. దేవునికి స్తోత్రం. ఎలాగైనా సరే మనం చూసుకోవచ్చు. అలా వీలుగా మన చేతుల్లోనికే ఇచ్చేశాడు. ఏంటది? చిట్టి తెర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే సినిమా హాల్ కన్నా, టీవీ కన్నా చాలా భయంకరమైనది, ప్రమాదకరమైనది, ప్రజలందరి చేత ఎక్కువ పాపము చేయించుచున్నది ఏంటో తెలుసా? ఈ చిట్టి తెర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపమంతా ఇప్పుడు ఎక్కడ జరుగుతుందో తెలుసా? సెల్ ఫోన్లోనే జరుగుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పాపమంతా కూడా సెల్ ఫోన్ ద్వారానే జరుగుతుంది నేటి దినాల్లో. భయంకరమైనటువంటి పాపం సెల్ ఫోన్ ద్వారా. సాతానుడు చూడండి, ఆ సినిమా అనే చిన్న దోమను చంపేశాడు. ఒంటె లాంటి చిన్న సెల్ ఫోన్ మనకిచ్చి మన జీవితాలనే మిరింగేస్తున్నాడు. ఈ సెల్ ఫోన్ వలన ఎన్ని కుటుంబాల్లో గొడవలు, ఎంతమంది భార్యాభర్తల మధ్య అగాధము. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చిన్నదే కానీ ఎంత ప్రమాదం. ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, ఎన్ని కుటుంబాలు విడిపోతా ఉన్నాయి. ఈ సెల్ ఫోన్లో జరుగుతున్న ఈ అక్రమమైన పనులను బట్టి, పాపిష్టి పనులను బట్టి ఎన్నో కుటుంబాలు భయంకరమైన నరక వేదన అనుభవిస్తూ ఉన్నాయి. బయటికి వెళ్ళి నువ్వు సినిమా చూడట్లా, ఇంట్లో ఉండి సినిమా చూడట్లా, కానీ ఈ సెల్ ఫోన్లో ఏం చూస్తున్నావు నువ్వు? చూడండి, ఆ చిన్న దోమను చంపేశారు కానీ ఈ సెల్ ఫోన్లో భయంకరమైన చెడ్డ దృశ్యాలను చూస్తూ ఉన్నారు. తమ జీవితాలను కామానికి బానిసలుగా చేసుకుంటున్నారు చాలా మంది. హల్లెలూయా. హల్లెలూయా. బలహీనమైన వాటిని చంపేశారు కానీ బలమైన వాటిని ఇంకా బ్రతుకనిస్తూ ఉన్నారు. దేవుని వాక్యం వింటున్నటువంటి పిల్లలారా, ఒక్కసారి గమనించండి. మీ జీవితాల్లో ఇటువంటి భయంకరమైనటువంటి ఒంటె, ఈ బలమైనటువంటి ఒంటె, సెల్ ఫోన్ అనేటువంటి ఒంటె ఇంకా మీ జీవితాల్లో ఉందేమో. అది మీ కుటుంబాలను పాడు చేస్తుంది, మీ జీవితాలను నరకయాతనకు గురి చేస్తూ ఉంటుంది. చిన్న చిన్న పిల్లలకు కూడా సెల్ ఫోన్ అలవాటు అయిపోయింది కదా. వాళ్ళకి సెల్ ఫోన్ ఇవ్వకపోతే అన్నాలు తినట్లేదు. తల్లులు కూడా ఇంకా ఇదివరకులాగా బతిమాలి ఓపిక ఎవరికి ఉండట్లా. హల్లెలూయా. ఇదివరకు ఏం చేసేవారు? అమ్మోళ్ళు ఒక చిన్న గిన్నెలు అన్నం పెట్టుకుని చంకన ఎట్టుకుని అటు ఇటు తిప్పుతా ఏదోలాగా అన్నం పెట్టేవారు. ఇప్పుడు అంత ఓపిక ఎక్కడ ఉంటుంది తల్లులకి? ఓ సెల్ ఫోన్ వాళ్ళ ముందు పడేసి గబగబా 4 ముద్దలు కూరేస్తున్నారు అంతే. హల్లెలూయా. ఇంకొక విషయం, మనం అలా ఎంత పెట్టినా వాళ్ళ వంట పట్టదు. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న చిన్న వాటిని చంపేసి బలమైన వాటిని ఉంచుకుంటున్నారు. ఇంకొక విషయం చెప్పనా? దేవుని నమ్ముకున్న తర్వాత బొట్టు అనే ఈ చిన్న దాన్ని దోమను తీసేస్తున్నారు కానీ ఈ బొట్టు ఎక్కడ పెడతాం? తలలో. కానీ తలలో నుండి వచ్చి దురాలోచనలు మాత్రం తీయట్లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పైకి కనిపించే దీన్ని తీసేస్తున్నాము కానీ మైండ్లో నుంచి, తలలో నుంచి వస్తున్న ఈ దురాలోచనలు మాత్రము చాలా మంది విడిచిపెట్టట్లా. మైండ్ అంతా కూడా భయంకరమైన దురాలోచనలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు చాలా మంది. హల్లెలూయా. పైకి బాగానే ఉంటాం కానీ తలంపులు మాత్రం చెడ్డవి. నోవాహు కాలంలో దేవుడు చూసినప్పుడు అంటాడు కదా, నరుని హృదయ ఆలోచన అంత కేవలము చెడ్డవి. వారి హృదయములో ఊహలు కూడా చెడ్డవిగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చిన్నది తీస్తున్నారు కానీ మైండ్లో నుంచి వచ్చే అసలైన చెడ్డ తలంపులు తీయడం లేదు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. బలహీనమైన వాటిని చంపుతున్నారు కానీ బలమైన వాటిని ఉంచుతున్నారు సౌలు వలె. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు నీ జీవితంలో దేవుడు అన్నిటినీ చంపేమని చెప్తే ఇంకా వేటిని ఉంచుకున్నావు? ఇంకా వేటిని నీ జీవితాల్లో నువ్వు చేస్తా ఉన్న వాటిని బట్టంట దేవుడు చూసి ఏం చేస్తున్నాడు? దుఃఖపడుతున్నాడు. రక్షణ పొందావు, దేవుడిని ఆశీర్వదించాడు, ఒక ఉన్నతమైన స్థితి నీకు ఇచ్చాడు, ఒక మంచి భాగ్యము నీకు ఇచ్చాడు. కానీ ఆ స్థితిలో ఉండి నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, ఏమి ఆలోచిస్తున్నావు, ఏ రకంగా నువ్వు జీవిస్తున్నావో దేవుడు పరిశీలన చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సౌలు బలహీనమైన వాటిని చంపేశాడు, బలమైన వాటిని ఉంచాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నన్ను అనుసరింపక వెనక్కి తీసి నా ఆజ్ఞ గైకొనలేదు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఆ ఆజ్ఞ ప్రకారంగా సౌలు చేయలా. అందుకు దేవుడు అంటున్నాడు, అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను దుఃఖపడుచున్నాను, పశ్చాత్తాపపడుచున్నాను. దేవునికి స్తోత్రం. నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చిన తర్వాత, నీకు రక్షణ ఇచ్చిన తర్వాత నీ ప్రవర్తనను బట్టి దేవుడు బాధపడుతున్నాడా, ఆనందించగలుగుతున్నాడా? ఒక్కసారి ఆలోచన చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆది కాండంలో కూడా నోవాహు కాలంలో అయితే దేవుడంట అసలు నరులను చేసినందుకే బాధపడ్డాడంట. ఒక్కసారి ఆ మాట కూడా చదివేద్దాం చూడండి. ఆది కాండం 6వ అధ్యాయము 6వ వచనం చదవండి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది, తన హృదయములో నొచ్చుకొనేనంట. దేవునికి స్తోత్రం. దేవుడంట తన హృదయంలో సంతాపమునుంది, నొచ్చుకున్నాడంట. ఎందుకు? నరులను చేసినందుకంట. అసలు భూమి మీద మనుషులను చేసినందుకే దేవుడు నొచ్చుకుంటున్నాడంట, హృదయం బాధపడుతుందంట. ఎందుకంటే నోవాహు కాలంలో ప్రజలందరూ కూడా చెడిపోయి ఉన్నారు, భయంకరమైన పాపములోనికి వచ్చేసారు. దేవునికి స్తోత్రం. దేవుడు నొచ్చుకుని ఏమంటున్నాడు? ఆ ప్రజలందరినీ కూడా నాశనము చేసేయాలని ఆ రోజున నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. సౌలు దేవుని ఆజ్ఞ ప్రకారంగా చేయనందుకు దేవుడు బాధపడ్డాడు. ఈరోజు నేను ఇతను రాజుగా చేసినందుకు పశ్చాత్తాపపడుతున్నానని దేవుడు బాధపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు బాధపడితే ఏమవుతుంది? నోవాహు కాలంలో కూడా నరులను దేవుడు చేసినందుకు సంతాపము నుండి హృదయంలో నొచ్చుకున్నాడంట. ఆయన హృదయం నొచ్చుకుందంట, బాధపడిందంట. ఆయన హృదయం బాధపడితే, ఆయన హృదయం దుఃఖపడితే, ఆయన పశ్చాత్తాపపడితే ఏం జరుగుతుంది మన జీవితంలో అనేది ఒక 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆ ఆశీర్వాదమును ఇచ్చిన తర్వాత నీ బ్రతుకు దేవుణ్ణి దుఃఖపరిచే విధంగా ఉంటే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా సౌలుని మనము జ్ఞాపకం చేసుకుందాం. సౌలును రాజుగా చేసినందుకు పశ్చాత్తాపపడ్డాడు కదా. ఆయన పశ్చాత్తాపబడిన వెంటనే తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? అతన్ని రాజుగా ఉండకుండా తీసేద్దాం అని నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. చదువుదామా మాటలు. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 26 నుంచి చదవండి. అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జింతివి గనుక ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్ళిపోవాలని తిరగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకునినందున అది చినిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతి నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగు వారికి దానిని అప్పగించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేనినైతే ఇచ్చాడో దానిని బట్టి సౌలు గర్వించి దేవుని ఆజ్ఞలు పాటించలేదు గనుక ఇచ్చిన దానిని దేవుడు ఏం చేశాడు? తీసివేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజుగా చేశాడు దేవుడు. రాజుగా చేసినందుకు ఆయన ఆజ్ఞలు పాటించలేదు, దేవునికి బాధ కలుగు చేశాడు గనుక ఆ రాజు స్థానాన్ని తీసివేసి వేరొకరికి దేవుడు ఇచ్చేశాడు. నీ విషయంలో కూడా దేవుడు దేని గురించైనా బాధపడితే,
నేను ఇది ఈమెకిచ్చిన తర్వాత, నేను ఇది ఈయనకిచ్చిన తర్వాత నా ఆజ్ఞలు పాటించట్లా, నన్ను దుఃఖ పెడుతున్నాడు అని గనక దేవునికి అనిపిస్తే ఏం చేస్తాడో తెలుసా? నీకిచ్చిన దానిని నీ దగ్గర నుంచి తీసివేస్తాడు. ఆమేన్. ఎందుకంటే దేవుడి నుంచి ఏది కూడా మనల్ని దూరపరచడం ఆయనకి ఇష్టం కాదు. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి మనల్ని ఏది కూడా దూరపరచడం దేవునికి ఇష్టం కాదు. నువ్వు ఉద్యోగం వచ్చిన తర్వాత దేవునికి దూరం అవుతున్నావు అనుకోండి, ఉద్యోగం తీసేస్తాడేమో. హల్లెలూయా. ఇల్లు వచ్చిందని అతిశయిస్తున్నావు అనుకో, దేవుణ్ణి నిర్లక్ష్య పెడుతున్నావు అనుకో, ఇల్లు తీసివేయబడుతుందేమో. ఎలా తీసేస్తారండి? నేను పెద్ద కాంక్రీట్ వేసుకుని పెద్దగా కట్టేసుకున్నాను, ఎవ్వరి తరం కాదని అనుకోవచ్చు నువ్వు. దేవునికి స్తోత్రం. దేవుడు అనుకుంటే ఎలాగైనా జరుగుతుంది. రోడ్డు పక్కన అనుకో ఇల్లు, రోడ్ ఎక్స్టెన్షన్ అంటారు, అంతే, వచ్చేసి ప్రొక్లైన్ వచ్చి లేపుకుని వెళ్ళిపోద్ది, అంతే. హల్లెలూయా. ఎలాగైనా జరగవచ్చు, లేక నీ దగ్గర నుంచి తీసి వేరొకరికి ఇచ్చేయచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లల్ని ఇచ్చారు, పిల్లల్ని బట్టి సంతోషిస్తున్నాం, దేవునికి దూరం అయిపోతున్నాం. లేక దేనిని బట్టయితే, దేవుడు నీకు ఇచ్చిన దేనిని బట్టయితే నువ్వు దేవునికి దూరం అవుతున్నావో అది నీ దగ్గర నుంచి మొట్టమొదటిగా తీసివేయబడుతుందని గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి దుఃఖపరిచే విధంగా నువ్వు ఉండవద్దు, దేవుడిని బాధ పెట్టే విధంగా ఉండవద్దు. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ఇంకా దేవుడిని గణపరచు, ఇంకా దేవుడి నామాన్ని హెచ్చించు, ఇంకా దేవుడి నామాన్ని కొనియాడు. అంతేగాని దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి దూరం కాకు, అది నీ దగ్గర నుంచి తీసివేయబడుతుంది. సౌలు దగ్గర నుంచి రాజ్యము తీసివేయబడి వేరొకరికి ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం. రెండవది, నోవాహు కాలములో నరులను బట్టి దేవుడు సంతాపం పొందినప్పుడు ఏమనుకున్నాడంటే, దేవుడు నరులను భూమి మీద ఉండకుండా తుడిచి వేస్తాను అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి దుఃఖం కలిగినప్పుడు ఏమనుకున్నాడు దేవుడు? నరులను భూమి మీద ఉండకుండా తుడిచి వేస్తాను అనుకున్నాడు. మనము దేవునికి దుఃఖకరంగా ఉన్నామనుకోండి, ఏం చేస్తాడో తెలుసా? భక్తిహీనుల సంతానాన్ని అంటే దేవుడు తుడిచి వేస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద ఉండకుండా మన కుటుంబాన్ని, మన వంశాన్ని దేవుడు ఏం చేస్తాడు? తుడిచి వేస్తాడు. హల్లెలూయా. ఓ ప్రేమ గలవాడు, దయ గలవాడు, కనికరం కలిగిన వాడు అంటూ మీ ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు ఎంతకాలం సహిస్తాడు? ఎంతకాలం ఆయన చూస్తూ ఊరుకుంటాడు? ఎంతో కనికరము కలిగిన దేవుడే నోవాహు కాలంలో ప్రజల దుస్థితి చూసి సహించి ఓర్వలేక ప్రజలందరినీ జల ప్రళయముతో తుడిచి వేసేశాడు. సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క పాపము భయంకరంగా ఉన్నప్పుడు ఆ పట్టణాల మీదకి అగ్ని గంధకాలను కుమ్మరించి కాల్చివేశాడు. సహనము కలిగిన దేవుడే, కానీ ఆయనకి రోషము కూడా ఎక్కువే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాటి మాటికి నువ్వు దేవునికి కోపం పుట్టిస్తూ ఉన్నట్లయితే దేవుడికి సహించలేడు. ఆయనకి ఒకానొక రోషం వస్తుంది. రోషం వస్తే ఆయన రోషాగ్ని నుండి మనం ఎవ్వరము కూడా తప్పించుకోలే. భక్తిహీనుల సంతానం ఏం చేయబడుతుందంట? తుడిచి వేయబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవది ఏమవుతుందో తెలుసా? అక్కడే ఉంటుంది 6వ అధ్యాయంలోనే. నరుని ఆయుష్ కాలము తగ్గించబడింది. అప్పటి వరకు 900 సంవత్సరాల వరకు కూడా బ్రతికారు. ఎక్కువ కాలం బ్రతికిన వారు ఎవరు చెప్పండి బైబిల్లో? మెతూషాల. ఎన్ని సంవత్సరాలు? 969. దేవునికి స్తోత్రం. అటు నుంచి ఇటు వచ్చిన, ఇటు నుంచి అటు వచ్చిన అదే నెంబర్ వస్తుంది, 969. దేవునికి స్తోత్రం. ఎక్కువ కాలం బ్రతికినటువంటి వారు మెతూషాల. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్ని సంవత్సరాలు బ్రతికితే ఈ నోవాహు కాలంకి వచ్చేసరికి దేవుడంట మనుష్యుని యొక్క ఆయుష్ కాలాన్ని 120 సంవత్సరాలకి చేసేసాడు. అక్కడే ఉంటుంది పైన, వారి యొక్క ఆయుష్ కాలము 120 సంవత్సరాలకు అవుతుంది అని ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు కీర్తనలోనికి వచ్చేసరికి మోషే ఏమంటున్నారో తెలుసా? నరుని ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు. అంటే 969 నుంచి 120కి పడిపోయింది, 120 నుంచి 80కి పడిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పాపం మరీ ఎక్కువైపోయింది లోకంలో. కరోనా తర్వాత
ఈ ఆయుష్ ఇంకా తగ్గిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయుష్ కాలం ఇంకా తగ్గిపోయింది. మనం చాలా వార్తలు వింటున్నాం కదా, ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలనే కదా చాలామంది ఏం చేస్తారు, జిమ్ములు చేస్తారు. దేవునికి స్తోత్రం. ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు, చక్కగా బాడీ ఫిట్గా ఉంచాలని, ఆరోగ్యంగా ఉంచుకోవాలని ఎక్సర్సైజ్ చేస్తారు. కానీ నేడు వింటున్న అనేక వార్తలు ఏంటో తెలుసా, జిమ్ చేస్తూ చనిపోతున్నారు చాలామంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తూ, బాడీ ఎక్సర్సైజ్ చేస్తూ చనిపోతూ ఉన్నారు. వాళ్ళ వయసేమీ పెద్ద వయసేమీ కాదు, 40 నుంచి 45 సంవత్సరాల మధ్యలోని, చాలా తక్కువ వయసు, ఇంకా చిన్న చిన్న వయసు కలిగిన వారు కూడా నేటి దినాల్లో మరణిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయుష్ కాలం ఏం చేయబడుతుందో తెలుసా, తగ్గించబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి దుఃఖాన్ని కలిగించే విధంగా మనం ఉంటే మన ఆయుష్ కాలము తగ్గించబడుతుంది. హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను. దేవునికి దుఃఖము కలిగించే విధంగా మనం ఉంటే, దేనిని బట్టయితే మనం అతిశయించి దేవునికి దూరం అవుతున్నామో దానిని మన దగ్గర నుంచి తీసివేస్తాడు. రెండవది, భక్తిహీనుల సంతానము తుడిచివేస్తాడు. అంటే మన సంతానాన్ని, మన కుటుంబాన్ని భూమి మీద ఉండకుండా ఏం చేస్తాడు, తుడిచివేస్తాడు. మూడవది, ఆయుష్ కాలము తగ్గించబడుతుంది. ఇది మనము దేవుణ్ణి దుఃఖపరిచే విధంగా, దేవుణ్ణి బాధపరిచే విధంగా ఉంటే ఈ 3 క్రియలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సౌలు అలాగా దుఃఖపరిచాడు, అతని రాజ్యము తీసివేయబడింది. నోవాహు కాలంలో ప్రజలు దేవుడిని దుఃఖపరిచాడు, వారి ఆయుష్ కాలం తగ్గించబడింది. ప్రజలందరినీ భూమి మీద ఉండకుండా తుడిచివేసినట్టుగా మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనము దేవుణ్ణి దుఃఖపరిచే విధంగా ఉండకూడదు, దేవుణ్ణి బాధపరిచే విధంగా ఉండకూడదు, దేవుణ్ణి నొప్పించే విధంగా మనం ఉండకూడదు. మనము దేవుని ఆత్మకు నెమ్మదిని కలిగించే విధంగా ఉండాలి. కొత్త నిబంధనలో అపోస్తులైనటువంటి పౌలు గారు ఏమంటున్నారో తెలుసా, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మను మనం ఏం చేయకూడదు, దుఃఖపరచకూడదు. ఆ ఆత్మను మనం ఏం చేయాలి, సంతోషపెట్టాలి. మెయిన్ వాక్యంలో ఉత్తర దేశమునకు వెళ్ళిన ఆ రథములు గుర్రాలు ఏం చేసినాయంట, దేవుని ఆత్మకు నెమ్మది పరిచినవంట. హల్లెలూయా. అలాగే మనం కూడా దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ, ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ, మన ప్రవర్తనను, మన జీవితాలను మనం కాపాడుకుంటూ దేవుని ఆత్మను నెమ్మది పరిచే వారంగా, సంతోషపరిచే వారంగానే ఉండాలి, కానీ దేవుణ్ణి దుఃఖపరిచే వారంగా ఉండకూడదని ఈరోజు నేను మీకు తెలియచేస్తున్నాను. ఈ 2 గుంపుల్లో మనం ఏ గుంపుల్లో ఉన్నాం, దుఃఖపరుస్తున్నామా, ఆనందపరుస్తున్నామా, పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఇంకా నువ్వు దేవుణ్ణి దుఃఖపరిచే స్థితిలో ఉంటే కనుక ఈరోజే పశ్చాత్తాపపడు, నీ ప్రవర్తన మార్చుకో, నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకో. ప్రభువా, ఇక నుంచి నేను నిన్ను బాధ పెట్టనయ్యా, నిన్ను సంతోష పెట్టే విధంగా నేను ఉంటానయ్యా అని నీ జీవితానికి ప్రభువుకు సమర్పించుకో. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, కండ్లు మూసుకునండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈరోజు నీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడారు ప్రభువా. అయ్యా, మేము రక్షణ పొంది ఎన్నో సంవత్సరాలు అవుతుంది, నీ మందిరములో మేము కొనసాగుతున్నాం. అయితే మా వలన మీ ఆత్మకు నెమ్మది కలుగుతుందా లేక దుఃఖము కలుగుతుందో అయ్యా, మమ్ములను మేము పరిశీలన చేసుకోవడానికి ఈరోజు వాక్యం ద్వారా మీరు మాట్లాడారు ప్రభువా. అయ్యా, మిమ్మలను దుఃఖపరిస్తే ఏ విధమైనటువంటి స్థితి మాకు కలుగుతుందో మీ వాక్యం ద్వారా మేము విన్నాం. అటువంటి దౌర్భాగ్య స్థితి అయ్యా మాకొద్దు నాయనా, అటువంటి భయంకరమైన పరిస్థితి మాకొద్దు ప్రభువా. నిన్ను దుఃఖపరిచే ఈ స్థితిలో నుంచి మేము లేవనెత్తబడి నిత్యము మిమ్మల్ని సంతోషపెట్టే వారంగా, నీ ఆత్మకు నెమ్మదిని కలిగించే వారముగా జీవించటానికి పరిశుద్ధాత్ముడా నీ ఆత్మ సహాయము మాకందరికీ దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.